ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇంట్లోనే కూర్చున్నాను. ఎలాంటి విషాదంలో ఉన్నాను. మొత్తం షాక్‌కు గురి అయిపోయానని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పే ప్రయత్నం చేశాడు. అది మొదటి తప్పు. ఆయన చెప్పింది అబద్ధం. మొదటి అబద్ధం. కానీ ఇప్పటివరకు ఆ రోజు సినిమా థియేటర్‌లో ఇన్సిడెంట్ జరిగింది నాకు తెలియదు. అక్కడ క్రౌడ్ ఉందని చెప్పేశారు. నా మనుషులు మాత్రమే వచ్చి నాకు చెప్తే నేను అక్కడి నుంచి వెళ్ళాను. వెంటనే వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పాడు. అది కూడా రెండో తప్పు. ఎందుకంటే అక్కడ వెళ్ళేటప్పుడే అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఒక్కసారిగా 1000 నుంచి 2000 మంది క్రౌడ్ ఒక్కసారిగా అక్కడికి రావడం జరిగింది. గేట్లు 2 ఉన్నాయి. చిన్న థియేటర్ అది. అక్కడ పార్కింగ్ వసతి కూడా లేదు. ఒక్కసారిగా 2000 మంది సంధ్యా థియేటర్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో అల్లు అర్జున్ మళ్ళీ కారుకు సంబంధించిన రూప్ ఓపెన్ చేసేసి ఆ పైనుంచి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళే క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. అప్పటికే రేవతి కింద పడిపోయింది. ఆమె కొడుకు అప్రమాద స్థితిలో